తెలపాలి. ఈ డాక్యుమెంటరీని అత్యధిక నెటిజన్లు క్లిక్ చేయాలి. ఇలా చేసిన వాటికి బహుమతులు లభిస్తాయని సంస్థ ప్రకటించింది. దీన్ని తెలుసుకున్న సినీ విమర్శకుడు, నంది అవార్డుల కమిటీ సభ్యుడు వారాల ఆనంద్ కరీంనగర్లో ప్రతినిత్యం సెల్ ఫోన్ ద్వారా 5,000 SMS పంపే తిరుపతిరావుపై డాక్యుమెంటరీ రూపొందించారు. తిరుపతిరావు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించడమే లక్ష్యంగా SMS పంపిస్తుంటారు. లాంగ్ బ్యాటిల్ విత్ షార్ట్ మెసేజ్ ఫర్ తెలంగాణ అనే పేరుతో పోటీకి పంపిన ఈ డాక్యుమెంటరీని దాదాపు 2,000 మంది క్లిక్ చేసి ప్రథమ స్థానం ఇచ్చారు. చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా కూడా ఈ ఫిల్మ్కి మెంబర్ చాయిస్ అవార్డు రావడం, మెంబర్ చాయిస్ అవార్డు వచ్చినట్టుగా అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి సంబంధిత మార్కెటింగ్ వాళ్ళు, వెబ్సైట్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం, ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ద్వారా తెలంగాణ అంశం ప్రపంచ యవనికపై చర్చకు వచ్చిందని SMS యోధుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణ భావజాలాన్ని నేను విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నాకు అదనంగా ఇవాళ అంతర్జాతీయ వేదిక మీద కూడా తెలంగాణ పోవడం అనేది మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ప్రయత్నంతో నిరంతర శ్రమ కోరుస్తున్న ఇలాంటి వ్యక్తిపై రూపొందించిన డాక్యుమెంటరీ నిజంగానే వేలాది మందిని ఆకర్షించడం తెలుగు వారందరికీ ఆనందమయం. జీ తెలుగు న్యూస్, కరీంనగర్. మధ్యాహ్నం 3 గంటలకు